అందరికీ నమస్కారం అండి. బందర్ రోడ్డు బెంజ్ సర్కిల్ కానూరు లొకేషన్ అండి. చాలా ఎక్సలెంట్ లొకేషన్, మంచి ప్రైమ్ లొకేషన్ లో G+1 ఇండిపెండెంట్ హౌస్ కింద కార్ పార్కింగ్ ఉంది, మీరు చూస్తున్నారు. ఈ లొకేషన్ లో అయితే హౌస్లు అయితే దొరకవండి. అది కూడా ఇది G+1 హౌస్, చాలా మంచి ప్రాపర్టీ. నేను చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే హౌస్ కోసం ఆ ఏరియాలో చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎందుకంటే మంచి ప్రాపర్టీ కాబట్టి ఒక 10-15 రోజుల్లోనే సేల్ అయిపోతుంది. ఇది మొత్తం 126 గజాలండి, 126 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్, ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి ప్రాపర్టీ. కింద మార్బుల్ ఉంది, అలాగే పైన జిప్సమ్ సీలింగ్ ఉంది. ఎంట్రన్స్ మొత్తం టేక్ వుడ్ డోర్స్ అయితే పెట్టారండి. విండోస్ అన్ని కూడా వుడెన్ విండోస్, అలాగే డోర్స్ కూడా మొత్తం వుడెన్ తో చేపించారు. కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా. ఇది డైనింగ్ ప్లేస్ అండి. నేను పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను, కింద కూడా ఉంది వీడియో, కింద కూడా చూడండి. చాలా బాగుంటుంది హౌస్ అయితే. కిందకి పైకి చాలా డిఫరెన్స్ కూడా ఉంది. ఇది కిచెన్ ఏరియా అండి, కిచెన్ పైన ఉన్నటువంటి కిచెన్ అన్నమాట. ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. ఇది ఓల్డ్ హౌసే కానీ రీమోడల్ అయితే చేపించారు, కొత్త హౌస్ లాగా చేపించారు. వాళ్ళకి అవసరం మీద వేరే జాబ్ ట్రాన్స్ఫర్ అవటం వలన ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారండి. దగ్గరుండి కొనుక్కొని మొత్తం కూడా ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా చేపించుకున్నటువంటి హౌస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇదంతా కనిపించేది మాస్టర్ బెడ్రూమ్. పైన జిప్సమ్ సీలింగ్ ఉంది, వుడెన్ వర్క్స్ అన్ని కూడా కబోర్డ్ వర్క్స్ అయితే చేపించారు. అలాగే కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది. అలాగే ఇది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మొత్తం 126 గజాలు, 126 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. G+1 వస్తుంది. ఇది కాస్ట్ కూడా మనకి 1,50,00,000 అయితే చెప్తున్నారండి. రేట్ అయితే తగ్గిస్తారు, మరీ ఎక్కువ అయితే తగ్గదు. 1,50,00,000 చెప్తున్నారండి. 126 గజాలు. లొకేషన్ వచ్చి మనకి కానూరు, విజయవాడ బందర్ రోడ్ బెంజ్ సర్కిల్ ఏరియాలో. చాలా మంది అడిగారు కానూరు లొకేషన్ లో ఏమన్నా ఉంటే చెప్పమని. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి, నియర్ బై లో మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం మీరు చూస్తున్నారండి సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే ఉత్తరం వైపు సందు ఉంది, మీరు బట్టలు అవి వాష్ చేసుకుంటానికి వాష్ ఏరియా లాగా ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ లో బాత్రూమ్ అండి. ఇది ఉత్తరం వైపు సందు అండి, ఉత్తరం వైపు సందు ఇచ్చారు మనం బట్టలు ఆరేసుకుంటానికి కానీ. అలాగే ఇక్కడ వాష్ ఏరియా లాగా ఇచ్చారు. పైన స్లాబ్ మొత్తం కూడా రీమోడలింగ్ చేపించారండి, వాటర్ ప్రూఫ్ అయితే చేపించారు. సీలింగ్ మొత్తం కూడా ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా. ఎందుకంటే వాళ్ళు ఉందామని ఈ హౌస్ అయితే కొనుక్కున్నారండి, కాకపోతే వాళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవటం వలన ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. ఇది కింద అండి, కింద ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్ ఫ్లాట్. పైన 2 బెడ్రూమ్ ఉంటుంది, కింద కూడా 2 బెడ్రూమ్ ఉంటుంది. కింద కూడా సేమ్, కింద డైనింగ్ అయితే హాల్ డైనింగ్ కలిసి ఉంది. పైన కొంచెం ఆర్చిలాగా ఇచ్చారు, వుడెన్ వర్క్స్ అయితే చేయించి. ఈ హౌస్ అయితే తూర్పు ఫేసింగ్ వస్తుందండి. కింద మామూలు చిన్న కార్ అయితే పడుతుంది, కార్ పార్కింగ్ ఉంది. మొత్తం 126 గజాల్లో ఉంటుంది. బ్యాంకు లోన్ వస్తుంది, సుమారుగా మీకు 80-90 లక్షల వరకు కూడా బ్యాంకు లోన్ అయితే వస్తుంది. ఇది 10 years ఓల్డ్ బిల్డింగ్ అండి, 10 years ఓల్డ్ బిల్డింగ్. ఇది రీమోడలింగ్ అయితే చేపించారు, కానీ ఓన్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఓనర్ దగ్గర ఉండి కట్టించుకున్నటువంటి బిల్డింగ్ అండి ఇది. ఇదంతా కిచెన్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంటుంది. నేను పైన చూపించాను మీకు, ఒకసారి బెడ్రూమ్ లో కూడా చూపిస్తాను. సేమ్ పైన ఎలా ఉన్నాయో కింద అలాగే ఉంటాయండి రూమ్స్ కొలతలు అయితే, కాకపోతే వుడెన్ వర్క్స్ అయితే మారుతాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన పేజీని ఫాలో అవ్వండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నట్లయితే వారికి ఈ వీడియోని సెండ్ చేయండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, విజయవాడ కానూరు లొకేషన్ లో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఈ ఇండిపెండెంట్ హౌస్. G+1 ఉంటుంది, 10 years ఓల్డ్, 126 గజాలు, 1,50,00,000 అయితే చెప్తున్నారు. కొంచెం తగ్గుతారు, మరీ ఎక్కువ అయితే తగ్గరండి. అలాగే మా ద్వారా ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లయితే మేము 1% అయితే తీసుకుంటామండి కమిషన్. అలాగే విజిటింగ్ ఛార్జెస్ కంపల్సరీ తీసుకుంటాం, 1000 రూపీస్ మేము తీసుకొని ఈ ఇల్లు చూపించడం జరుగుతుంది. మా ఏజెంట్ వచ్చి మీకు దగ్గరుండి మొత్తం కూడా హౌస్ అయితే చూపిస్తారు. థ్యాంక్ యూ.